తెలంగాణ కాంగ్రెస్ సర్కారు మీద అవాక్కులు చెవాక్కులు పేలుతున్న మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నటువంటి మాటలు విషయాలు ఎంతవరకు సమంజసం అనేది మనతో మాట్లాడడానికి హెచ్ఆర్ మోహన్ రాష్ట్ర స్టేట్ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ మోహన్ ఉన్నారు. ఒకసారి అడుగుదాం. నమస్తే. మాజీ మంత్రి మల్లారెడ్డి రేవంత్ సర్కార్ మీద చాలా వరకు అనేక రకాలమైనటువంటి ఉద్వేగపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్లో నిజంగా ఆ పరిస్థితి ఉందా ఏంటి చెప్పండి. అన్నగారు ఈ పిట్టెల దొరగాని మాటలు పట్టుకొని మీరు నన్ను అడిగితే నాకు అజీబ్ అనిపిస్తుంది అన్న. వీడు మాట్లాడుతుంటే ఆ బ్రహ్మానందం కన్నా ఎక్కువ జోకర్గాడు కానీ వాని మాటలు పట్టుకొని మీరు అడుగుతారేమన్నా? వాని మాటలు ఏమన్నా శాంటిటీ ఉందా అన్న? వాడు మాట్లాడిన మాటలు ఏదైనా విలువైన మాటలు ఉన్నాయా అన్న? అన్న 10 సంవత్సరాలు తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చిరన్న. వీళ్ళకి అధికారం ఇస్తే ఒక ఉన్నతమైన సమాజం తెలంగాణ సమాజం ఆలోచించి వీళ్ళకు అధికారం ఇస్తే ఆర్థికంగా తెలంగాణను దయనీయంగా దోపిడీ చేసుకొని తెలంగాణ ఉన్నతమైన ఆర్థికంగా కలిగి ఉన్న రాష్ట్రాన్ని ఉన్న డబ్బునంతా ప్రతి పేదవాడి రక్తంతో సహా తాగి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి కట్టినటువంటి బ్యారేజ్లు ఏవైతున్నాయో కట్టినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ అది ఎవన బసోమ్మనా? కేటీఆర్ కానీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిండా లేకపోతే మల్లారెడ్డి కానీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిండా? వాళ్ళ భూములు అమ్మి రిపేర్ చేయాలా? చెప్పండి. మరి చేపిస్తాం రేపు. వాడు రిపేర్ చేపిమంటున్నాడు కదా. అడు మంత్రి బా లేకపోతే వాడు జోకర్ గాడా? నాకు అర్థం కాదు. రిపేర్ అంటే చిన్న గొడగులిపోయినా అదే పిల్లర్ అన్న. పిల్లరు బ్యారేజ్ పిల్లర్ అంటే చిన్న ఆశామాషాలు కావు. ఒక్కొక్కటి వాడు నిన్న ఫోటో చూపించిండు. ఏది మల్లారెడ్డి గాడే. వాడల్లా చేయబెట్టి చూస్తే ఇంత ఉన్నాయి ఒక్కొక్కటి. వాడే పట్టేట్టున్నల్లా సిగ్గుండాలి చెప్పుకోనికి ఇంతనన్నా. ఎవడన్నా రేకులు ఇల్లు కడితేనే 16 ఇంజనీర్లు పట్టుకొని మంచి చెడు అనుభవం ఉన్న అన్నానికి ఈ రేకులు వేస్తున్నా గా రేకులు వేస్తున్నా గీట్కెళ్ళి వాడుతున్నా గాయట్కెళ్ళి వాడుతున్నా అని 10 మంది అడిగి కడతాడు రేకులు ఇల్లు. అది ఇది ప్రజలకు సంబంధించిన సొత్తు, తెలంగాణ సొత్తు. లక్షల కోట్లు బూడిద పోసి కట్టిరన్నా. బూడిదతో కట్టిరు, బూడిదలో పోసిరు. మళ్ళీ మీదకెళ్ళి దాన్ని సమర్థించుకుంటారు. సిగ్గు అనిపిస్తలేదు తెలంగాణ సమాజం వీళ్ళందరూ జోకరాలను చూసి. వాడు ఇంటర్వ్యూ చూసినా వాడు నిజంగానే వాడు రాజకీయమా వాడు ఏం మనిషి నాకు అర్థమవుతలేదు. రేవంత్ అన్న గురించి మాట్లాడే స్థాయి అనమంది అన్న. ఇలా తెలంగాణ సమాజాన్ని అవమానపరుస్తున్నాడు. ఎట్లొచ్చిరో తెలియదు అన్న. మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఓట్లేసి వచ్చినామన్నా. అంటే ప్రజలను అవమానపరుస్తున్నట్టే కదా మీరు. ప్రజలే కదా ఓట్లేసింది మాకు. లేదా మేము చీరలో కూర్చున్నామా వీళ్ళ నెలగొట్టి? అంటే వీళ్ళు అల్టిమేట్గా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల్లో అవమానపరుస్తున్నారు. ఖచ్చితంగా ఈ మల్లారెడ్డి గారు ముక్కు నేలకు రాసి ప్రజల క్షమాపణ అడగాల. ప్రజల తీర్పు అన్న. మిమ్మల్ని ఎందుకు పక్కన పెట్టి చెప్పు నాకు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఇక్కడ ప్రజలే దేవుళ్ళు, ప్రజలు జడ్జిలు, ప్రజలు టీచర్లు. ఒక్క నిమిషం. ఇప్పుడు 3 పిల్లర్లే కుంగినాయి. దాన్ని రిపేరింగ్ చేస్తే అయిపోయేదానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. రాజకీయంగా ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అంటున్నారు. అదానికి ఏమంటారు? మనిషికి ఒకటి ఉంటాయనా? మనిషికి గుండె ఒకటి ఉంటుంది, ఎన్ని ఉంటాయి? నేను వాళ్ళని అడుగుతున్నా ఈ మీడియా ద్వారా. మనిషికి ఒక్కటే గుండె ఉంటుంది. ఆ గుండె పోయినా కిడ్నీ పోయినా లివర్ పోయినా ఏ ఒక్కటి పోయినా మనిషి చచ్చిపోతాడు. ప్రాజెక్టులు కూడా అంతే. సో ఉంటే మాట్లాడమని లేకపోతే మాట్లాడద్దు. ఒక్క పిల్లర్ అంటే మజాక్ అన్న. అది కూలిపోతే మిగతా అన్నింటి మీద పెట్టుబడుతుంది. ఒక్కటి కాదన్నా 21 నుండి 26 పిల్లర్ వరకు దాదాపు 5-6 పిల్లర్ అదే పరిస్థితి ఉంది. ఇంతకుముందు కేటీఆర్ కూడా అదే మాట్లాడాడు. ఏది మా కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి గురించి. ఆయనకేం తెలుసు పర్రెకు నెర్రకు తేడా తెలియదని. వాడికి అమెరికా కేటీఆర్ కనుక నీ సందర్భంగా అడుగుతున్నా. ఇలా పర్రె నెర్ర ఇలా దానికి ఒక ప్రత్యేకమైన బృందం వేసినాము. దానికి మొత్తం రిపోర్ట్స్ వచ్చినాయి. ముందు నుండి వాళ్ళు పుడికదిర్రా అంటే తీయ శాత కాలేదు. అదొక ఏటీఎం లాగా వాడిరన్నా. కల్వకుట్ల కుటుంబానికి అదొక ఏటీఎం. 1,00,000 కోట్ల రూపాయలన్నా. మజాక్ కాదు. అన్ని పైసలు తినేసి మళ్ళీ సిగ్గు లేకుంటుందని కప్పపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడడానికి కొద్ది గొప్ప జ్ఞానం ఉండాలా. ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాలేదన్నా. డిసెంబర్ 9th అన్నా. రేపు మార్చి 9th 3 నెలలు అన్నా. 3 నెలల లోపల వాళ్ళు గాబర్ అయిపోతురేమన్నా. రేపు వరదలు వస్తే అన్ని వరదలు వస్తే కొట్టుకుపోతాయి. జనమంతా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది. ఏం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టు? ఎవరి వల్లనా? ఎవరి వల్ల? 3 నెలల్లో 10 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే చేతగాని దద్దములారా. 10 సంవత్సరాలు ప్రజలు మిమ్మల్ని వాళ్ళ మాన ప్రాణాలు మీ చేతిలో పెడితే అన్నిటి తీసుకుపోయి గంగల కలిపి ఇలా 3 నెలలనే అది వచ్చి కొట్టుకపోతుంది, ఇది వచ్చి కొట్టుకపోతుంది. మీరు కరెక్ట్ కట్టినుంటే, మీరు నాణ్యత పాటించుంటే
ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. ఎవరి సమయం వృధా చేసినారు, ఎవరి సొత్తు పాడు చేసినారు, మీ ఇళ్ళకి వెళ్ళి మీ భూములు. నేను చెప్తున్నా ఖచ్చితంగా రేవంత్ అన్న దృష్టికి తీసుకెళ్తానా, ఈ కట్టినోడు ఈ మల్లారెడ్డి గారి ఆస్తుల మీద రిపేర్ చెప్పమని చెప్తా. నిజంగా వాడు కట్టుబడి ఉండాలి మల్లారెడ్డి నా మాట మీద. రిపేర్ అవుతుంది అన్నది తెలివిలేని మాటలు, మూర్ఖత్వ మాటలు, అవివేకమైన మాటలు, బుద్ధి లేని మాటలు. అంటే మల్లారెడ్డి అనౌలిచిత చర్య మాటలు అంటారా, లేకపోతే ఆయనకి ఎటువంటి క్వాలిఫికేషన్ లేని మాటలు అంటారా? ఏం చెప్పండి. చదువుతో ఇంగిత జ్ఞానం అనేది చదువుతో రాదన్న. ఇంగిత జ్ఞానం అనేది పుట్టుబడుతూ ఉంటుంది. వారి జ్ఞానంలో జోకర్ గారిలాగా మాట్లాడుతాడేమే. వాడు యాక్టింగ్ అయ్యో 10 ఏళ్ళు కేసీఆర్ గారు పుట్టకముందు హైదరాబాద్ ఉందన్న, నిజాం సర్కార్ ఉంది హైదరాబాదు. అరే ఎవడు చూసినా చంద్రబాబు నేనే అంటాడు, వీడినేనా. మరి మేమేం చేసినామే కాంగ్రెస్ వాళ్ళు? మెట్రో వాళ్ళు అయ్యే తెచ్చిండా సిటీలో? మీరు చూడండి, ఐఐటి వాళ్ళు తెచ్చిరన్నా, ఐఐఎంబి వాళ్ళు తెచ్చిరన్నా, అవుటర్ రింగ్ రోడ్ వాళ్ళు తెచ్చిరన్నా, మెట్రో వాళ్ళు తెచ్చిరన్నా, ఫ్లైఓవర్స్ వాళ్ళు తెచ్చిరన్నా, సాఫ్ట్వేర్ వాళ్ళు తెచ్చిరన్నా, ఎయిర్పోర్ట్ ఎవరు తెచ్చిరన్నా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరు తెచ్చిరన్నా. వీళ్ళు పీకిందేముంది? నాకు ఒక్కటి చెప్పు, వీళ్ళు పీకింది ఏందో 10 ఏళ్ళ. అది ఎవడు చూసినా హైదరాబాద్ నేనే అంటే మా నిజాం సర్కార్ ఏమైపోయా, కాంగ్రెస్లో మేము చేసిన వాళ్ళం ఎటువా? వీళ్ళు వీకిందేముంది? ఉట్టి మాటలు ఏమున్నాయన్న? ఆ కేసీఆర్ అంతనే, కేటీఆర్ అంతనే, అదే స్కూల్లో చదివినా వీళ్ళు అంతనే అన్న. ప్రజలు విఘ్నులనా? వీళ్ళు 10 ఏళ్ళలో ప్రజలను పీడించి ఆ జల్లి మన నీళ్ళలో ఉంటే ఏమన్నా ఆ జనిగలాగా ప్రజల రక్తం దాగిరన్న. ప్రజలు తీర్పిచ్చారు. అరే ఉండు కదా, మాకు స్పష్టమైన రెఫరెండం ఇచ్చారన్న, స్పష్టమైన ఒక అధికారం ఇచ్చారు, ప్రజలు ఇచ్చారు. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల పాలన, ప్రజల ఉద్యోగ పాలన, ప్రజాపాలన. మాకు మళ్ళీ రెఫరెండం ఎప్పుడైనా మళ్ళీ ఎలక్షన్లో పోయినప్పుడు మేము చేసింది మంచా చెడ, మేము కరెక్ట్ చేసినామా లేదా, లేదా మేము చేయగలిగినామా లేదా అని తీర్పు ఎవరు ఇవ్వాలన్నా? టీఆర్ఎస్ వాడు ఇస్తారా, ప్రజలు ఇస్తారా? ప్రజలు కదా ఇచ్చాల్సింది. మేము నిజంగా కూడా 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని పంపిస్తారు ఇంటికి. లేదు మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన చేసినటువంటి కృషి, ఈ ఆల్రెడీ 4 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ అయినాయన్న. నిన్నటి రోజున గృహలక్ష్మి, కరెంటుది, గ్యాస్ది నిన్న స్టార్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 4 అయిపోయినాయన్న, ఇంకో 2 ఉన్నాయన్న. ఆ 2 కూడా అతి తొందరలో చేసేస్తారు. ఎలక్షన్స్కు, ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ముందు క్లోజ్ చేస్తారు. ఇప్పుడు ప్రకాష్ బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్ అతి చిన్న విషయము. ఆ చిన్న విషయాన్ని పెద్దగా రాద్ధాంతం చేస్తున్నారు, ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. అసలు ఈ కాంగ్రెస్ చేసేటువంటి కుట్రలు కుతంత్రాలన్నీ బయట పెడతామని కేటీఆర్ అంటున్నారు. దీనికి ఏమంటారు? ఎవరు కుట్రన్నా? అరే నమ్మ దొంగ ఇప్పుడు ఒక మాట అన్న, దొంగ అంటే అంటారు కదా, భుజాలు దాడుకున్నట్టు, గుమ్మకాయ దొంగ అంటే భుజాలు దాడుకున్నట్టు. వీనికేం బాధ? నేను అడుగుతున్నా, వీరికేం బాధ? వీళ్ళు నీతి నిజాయితీగా ఓకే దాన్ని స్పష్టంగా మంచి ఇంజనీర్ తోటి, లేదు నాణ్యంగా పెట్టి నాణ్యతమైన మెటీరియల్ వాడి కట్టినుంటే అది ఎందుకు అట్లా అవుతుండే? ఇప్పుడు ఎవరైనా ఒక తప్పు చేసినారనుకో, తప్పు చేసినామంటావా, రైట్ చేసినామంటావా? జనరల్గా మనలో మాట, ఎవరైనా బాబుకి తప్పు చేసినావు, ఎస్ 100% తప్పు అంటారు. తప్పు చేసినా లేదు మమ్మల్ని తప్పనకూడదు అంటే ఏందన్న? ఇది ఫ్యూడలిజం ఉన్నారా? అధికారంలో ఉన్నప్పుడు అదే మాటలు, అధికారం ప్రజలు రాతికొట్టి మూల కొడేసిన అదే మాటలు, ఇంకా బుద్ధి రాకపోతే ఏం చేస్తామే? ఇంకా అవే మాటలు. వీళ్ళు కలగంటూరేమో ఇంకా స్టిల్ వీ హ్యావ్ ఇన్ పవర్ అని, ఇంకా అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారేమో నేను అనుకుంటున్నా. అలా కళలో ఉన్నారు, మభ్యంలో ఉన్నారు, వాళ్ళు కళ తేలుకోవాలి. మరి మల్లారెడ్డి మాటలు అన్నీ ఉత్తవేనంటారా, కేటీఆర్ అన్న మాటలు ఉత్తవేనంటారా? వాస్తవమా కాదా? మరి అది కాదన్నా, ఎవరు సీరియస్ తీసుకుంటారు చెప్పినా? ఎవరు సీరియస్ తీసుకుంటున్నారు? ఆ చిన్నపిల్లలు మాట్లాడే మాటలు అన్నవన్నీ. నిజంగా మీరు అవినీతి చేయకపోతే, నిజంగా మీరు నాణ్యమైన వస్తువులు వాడినుంటే, నిజంగా అక్కడ ఎలాంటి ఏమంటారు దాన్ని క్రాకులు లేకపోయినుంటే, ఇవాళ ఎన్ని కోట్ల రూపాయలన్నా ప్రజల ధనమా లేకపోతే టీఆర్ఎస్ ధనమన్నా నేను అడుగుతున్నా. మేము చిన్నదే జరిగింది చిన్నది అన్నది విశ్లేషకులు వేరు కదన్నా, విశ్లేషకులు చూస్తున్నారు కదా, రిపోర్ట్ ఇచ్చారు కదా, ఎంత పెద్ద మోసం జరిగింది, ఎన్ని కోట్ల రూపాయలు స్కామ్ చేసినారు అనేది ఒక్క స్కామ్ అనుకోవండి మీరు. గొర్రెల స్కాము, బర్రెల స్కాము, చేపల స్కాము, ఆ బతుకమ్మ చీరల స్కాము ఒక్కటి కాదన్న. వీళ్ళు చేసిన ప్రతి స్కీమ్, ప్రతి పథకంలో స్కీమే, ప్రతి స్కీమ్ పెట్టినాడు దాని ఒక స్కామ్ ఉన్నట్టే. మరి ఇన్ని స్కాములు జరిగినాయి, మరి వీళ్ళందరి మీద ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సైలెంట్గా ఉంటుంది? ఏదైనా మతలబ్ జరుగుతుందా మరి? అన్న మీరు అట్లా తప్పుడు సంకేతాలు మీరు ఇవ్వద్దు సీనన్న. ఎందుకు ఇవ్వద్దు అంటే, కామ్గేడు ఉన్నారన్న, రాగానే అసెంబ్లీ పెట్టి వాళ్ళు ఏం చేసిరు, వాళ్ళు 10 సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేసిరు, ఏం చేయలేదు,
వాళ్ళు ఎంత నీతిపరులు ఎంత అవినీతి పరులు అని తేడా తెల్లంగా అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి వర్యులు మా క్యాబినెట్ మా మంత్రి వర్యులు అందరూ కూడా వాళ్ళ బట్టలు ఇప్పేసారు. ప్రజలు 4.5 కోట్ల ప్రజలకు స్పష్టంగా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసిరన్న. వాళ్ళు ఏం చేసిరు అనేది ప్రజలకు చెప్పినారు, ఏరా ఊక్కున్నారు. అంతేకాకుండా కాళేశ్వరం పోయినాడు అన్న మా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి వర్యులు. ఎందుకు పోయినాడు, అక్కడ ఏం జరిగింది ప్రజలకు తెలవాలని. ఖాళీగా ఉంటలే కదన్నా, వాళ్ళు చేసిన ఒక సబ్జెక్ట్ స్టార్ట్ అయిందన్న. వాళ్ళు మాట మాటకు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్, ఇంటర్నేషనల్ కాళేశ్వరం, ఇంటర్నేషనల్ అని ఆ పేపర్లో వచ్చింది ఈ పేపర్లో వచ్చింది అని డప్పు కొట్టుకున్నారన్న. తీరా చూస్తే అది మన ఊర్ల పొంటి ఆ వాగుల పొంటి కట్టే చెక్ డ్యామ్ కట్టద్వానం కట్టిరు. వాగుల పొంటి వెనకటికి చెక్ డ్యామ్ లేదు చిన్న చిన్న నీళ్ళాగానికి అంతకట్టద్వానం కట్టిరు. ఇవాళ మొత్తం బదలామైపోయింది కానీ కాళేశ్వరం బదలామైందంటే రాష్ట్రం బదలామైంది కదా, రాష్ట్రం బదలామైందంటే తెలంగాణ ప్రజలు బదలామారు కదన్నా. ఎవడు వాడు వాడిని ఇంట్లోకి వెళ్ళి పెట్టిరంటే సరే బై మళ్ళీ పెడతారని మళ్ళీ ఇప్పుడు 5 లక్షల కోట్లు ఏడికెళ్ళి తెస్తావన్నా. ఇప్పుడు రేవంత్ అన్న ఒకటి స్టార్ట్ చేసినన్నా. ఇప్పుడు మేడిగడ్డ అవుతుంది, కాళేశ్వరం అవుతుంది, ఆ ఏమంటారు దానికి గొర్రె తెలియంది. ఓకేనా, ఆల్రెడీ ఆ టీఎస్పీఎస్సీ కూడా స్టార్ట్ అయిందన్నా. ఓకేనా, ఈ రకంగా వాళ్ళు చేసే ప్రతి స్కామ్ వెనకాల, ప్రతి స్కీమ్ వెనకాల ఒక స్కామ్ ఉందన్న. ప్రతి స్కీమ్ వెనకాల ఒక స్కామ్ ఉంది. అరే వాడు ఏమన్నాడు తెలిసిన అన్న, ఒక అమ్మాయి పాపం పేపర్ లీకేజ్ అయ్యి కొన్ని 100 మంది చచ్చిపోయారు. అమ్మాయి చచ్చిపోతే లవ్ అయిపోతే చచ్చిపోయింది అన్నాడు. వాడు ఎంత కండగౌరవం అన్న, ఎంత బల్పు. అదే వాళ్ళ ఇంట్లో మన అక్కనో చెల్లెని చచ్చిపోతే ఆ మాట అందునా, ఎవరి వల్లన? ఎంతమంది చిన్న వయసు పిల్లలన్నా, నువ్వు మీసాలు ఆరని పిల్లలు అన్న, చిన్న పిల్లలు చచ్చిపోయారు. నీలాంటి పిల్లలు మనందరం పేరెంట్స్ రాత్రి పగలు కష్టపడి కడుపు కట్టుకొని ఉన్న మెడల మంగళసూత్రం కానీ, సూత్రం అంటారుగా చిన్నది, మంగళతాడు కానీ సూత్రాలు కానీ కాళ్ళ మెట్టలతో సహా అమ్ముకొని ఫీజులు కట్టిరే. ఒక్కసారి 2 కాదు సార్ 4 సార్లు లీక్ అయితే పిల్లల భవిష్యత్ అంధకారంలో నెట్టేసినారన్న. ఈ దుర్మార్గమైన మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. వీళ్ళకి చీము నెత్తురు అవి ఏం రోషాలు పౌరుషాలు ఏం లేవా? సిగ్గు లేకుండా మళ్ళీ వాడు నిన్న ఇంటర్వ్యూ చూసిన ఆ ఏబిఎన్లా ఈ మల్లారెడ్డి గాంధీ నిజంగా వాడైతే ఉడతలు పట్టుడనే, ఆ ఉడతలు పట్టుడనే. నువ్వేమని అనుకో గట్లగా అట్లా మాట్లాడతారా? ఒక నాయకుడు హుందాగా ఉండాలి. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా పాలక పక్షంలో ఉన్నా నీ మాట శాంటిటీ ఉండాలి, నువ్వు మాట్లాడిన విలువైన మాటలు ఉండాలి, నీ మాట ప్రజలకు ప్రయోజనంగా ఉండాలి. అన్ని వాక్యాలు అన్నీ ఎవడు రా కేసీఆర్ 10 ఏళ్ళ తర్వాత ముందు ఎవడిడా? ఆయన ఒక మాజీ మంత్రి, రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి వ్యక్తి, మరి ఆయనకు అంతటి జ్ఞానం లేదంటారా? మరి ఏంది ఏం జ్ఞానమే, మట్టి విసుకునే జ్ఞానమా అంది? ఏం జ్ఞానం చెప్పు. అరే అన్న మాట్లాడితే నేను మళ్ళీ చెప్తున్నా మీకు, మీడియా మీ ద్వారా మీ ఛానల్ ద్వారా ఒక శాంటిటీ ఉండాలంట. ప్రతిపక్షంలో ఉన్న హుందాగా ఉండాలి, ప్రతిపక్షంలో ప్రశ్నించాలి, ప్రతిపక్షంలో సలహాలు ఇవ్వాలి, ప్రతిపక్షంలో ప్రభుత్వానికి అనుభవం లేకుంటే మీకు అనుభవం ఉంది కదా సరే ఇది పోతుంది తప్పు ఈ రకంగా చెప్పాలి. అది కూడా హుందాగా ఉండాలి. ఆ ఉడతలు పట్టులాగా జోకర్ గాన్ లాగా ఆ సినిమాలలో పోయినానుకో వీనంత కమెడియన్ ఇంటర్నేషనల్లో కూడా ఉంటాడు. నిన్న ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ స్టేట్ అన్న, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంటర్నేషనల్. భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలో వీనంత కమెడియన్ ఇవ్వలేడు. మొత్తం మీద ఒక్క విషయమే, మొత్తం మీద రాజకీయం తెలంగాణలో మొత్తము మేడిగడ్డ కాళేశ్వరం మీదనే జరుగుతుంది. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద చర్యలు తీసుకోబోతున్నాం, వాళ్ళందరినీ జైలు పంపిస్తామని అంటున్నారు. ఏమాత్రం ఏది కనబడతలేదు. చాలా వరకు తాత్సారం జరుగుతుంది, లోపైకరమైన ఒప్పందం జరుగుతున్నట్టు ఉంది అన్న. మా పార్టీ వాళ్ళ పార్టీ ఈస్ట్ వెస్ట్ అన్న. మా డిఎన్ఏ వేరు వాళ్ళ డిఎన్ఏ వేరు. మాకు డెడ్ అగేన్స్ట్ పార్టీ అది. ఓకేనా, మేము ఎక్కడ లోపాకార ఒప్పందం అనేది ఆ కళలో కూడా జరగదు. ఒకటి మా ముఖ్యమంత్రి రేవంత్ వర్యులు ఎన్నికల ముందు అన్నారు ఆయన ఒక ఫైటర్ అన్న, ఆయన ఒక అవెంజర్, ఒక ఫైటర్. ఆ ఫైట్ చేసి సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ గెలవలేదన్న, తెలంగాణ సమాజం గెలిచింది, తెలంగాణ ప్రజలు గెలిచినారు. ఖచ్చితంగా ఆల్రెడీ ప్రక్రియ మొదలైంది. దేనికైనా అన్న ఒక అది ఉంటుందన్న, ఒక పద్ధతి నియామకాలు ఉంటాయి. లేదు ఇప్పుడు అవినీతికి పాల్పడిందని కేటీఆర్ గురించి విషయాలు బయటకు వస్తే కేటీఆర్ను లోపలేస్తారా? 100% వేస్తామన్న, దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. 150% లోపలికి పంపిస్తాం. తప్పు చేసినని రుజువైన వెంటనే నేను కాదు మా ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పినారు. మా ముఖ్యమంత్రి వర్యులు
ప్రజల పక్షం ఉన్నాడు. మా ముఖ్యమంత్రి వర్యులు ప్రజల నాడి, ప్రజలు ఏం చెప్తే మా ముఖ్యమంత్రి అది చేస్తారు. ఎందుకంటే ప్రజలే మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రిని తీసుకొచ్చారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు జనికేది లేదు, ఎట్టి పరిస్థితులు వెనకడిగేసేది లేదు. ప్రజల గురించి ఎక్కడికైనా వెళ్ళడానికి మా ముఖ్యమంత్రులు సిద్ధంగా ఉన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి చాలా ఆరోపణలు ఉన్నాయి, అవినీతికి పాల్పడిందని చెప్పేసి చాలా వరకు వచ్చాయి. మరి వాటన్నిటి నీకు తెలుస్తారా, లేకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నటువంటి ఊహాగానాలు కూడా ఉన్నాయి, దాని మీద ఏమంటారు? నేను ఈ విషయం చెప్తానా, ప్రభుత్వం అనగానే కేవలం ప్రతిపక్ష పార్టీ మీద రెవెన్యూ తీసుకోవడమే కాదన్న. ప్రభుత్వం అంటే ప్రజలకు మేము ఏమైతే హామీ ఇచ్చామో, గత 10 సంవత్సరాలుగా వీళ్ళు ఏ రకంగా ప్రజలను పిండి జ్యూస్ చేసుకొని రక్తాన్ని దాగేసినారు, ఆ జనిగే వల్ల రక్తం దాగి. కాబట్టి ప్రజలు 10 సంవత్సరాలు దాదాపుగా 10 సంవత్సరాలు వీళ్ళు పాలన చేస్తే ఒక 20 సంవత్సరాలు వెనకపోయి ఆర్థికంగా 20 సంవత్సరాలు దెబ్బతిన్నారన్న. ఇవన్నీ సమకూరుస్తూ ప్రజలు నష్టపోయినట్టు అన్నిటినీ అది పూరుస్తూ ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ ప్రభుత్వం ఒక ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఎలాంటి అడ్డాలు లేకుండా ప్రభుత్వం అంటే మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి వర్యులు ఏ పథకం చేసినా, ఏ ప్రభుత్వ లాంఛనంగా ఏ ప్రజల గురించి చేసినా అది ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఎలాంటి అడ్డుగోడలు లేకుండా ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ పోతూ, అదే మాదిరిగా సంక్షేమం, అభివృద్ధి ఇవే 2 కన్నులుగా పోతూ, మూడో పనిగా ఈ గత సంవత్సరాల ప్రజలతో నొక్కినటువంటి లక్షల కోట్ల రూపాయలు తిమింగిలాలన్నీ బయట తీసే ప్రయత్నం కూడా సేమ్ ప్యారలల్గా నడుస్తుంది. దీంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. కేవలం ఇదే చేసుకుంటూ పోతే ఇవి 2 దెబ్బతింటాయి, ఇవి 2 దెబ్బతీస్తే ఇది దెబ్బ. కాబట్టి మా రేవంత్ రెడ్డి అన్న గారు చాలా తెలివిమంతులు, విజ్ఞులు, జ్ఞానవంతులు. ఖచ్చితంగా అభివృద్ధి, సంక్షేమం, ఈ అవినీతి చేసినటువంటి ఈ తిమింగిలాలను అన్నింటినీ తీసి ఖచ్చితంగా జైలు పాలు చేయడం ఖాయం.